నమస్తే, మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగుల కృష్ణయ్య. పవర్ చూపిద్దాం, పదవులు మన తెలుగుదేశం కార్యాలయం చుట్టూ తిరుగుతాయి. బీటెక్ రవి అనే అంశంపై విశ్లేషణ. పులివెందుల పట్టణంలోని తెలుగుదేశం కార్యాలయం ముందు నియోజకవర్గ స్థాయి కార్యకర్తల మీటింగు నిర్వహించారు. ఈ కార్యకర్తలు నాయకుల సమావేశంలో పలు రకాల నాయకులు మాట్లాడారు. బీటెక్ రవి చేస్తున్న పరిస్థితుల్లో రాజకీయం, అటు తర్వాత కూటమి ప్రభుత్వం, అదే తెలుగుదేశం చేస్తున్న రాజకీయ స్థితిగతుల పరిస్థితులు రెండు బేరీజ్ చేసుకుంటూ కార్యకర్తల మధ్యలో చర్చలు జరిగే విధంగా, చర్చాంశనీయం వాడివేడిగా జరిగే విధంగా ఈ సమావేశం కొనసాగింది. ఇక్కడ ప్రధానంగా బీటెక్ రవి పరిస్థితుల ప్రకారం చూస్తే కొద్ది రోజులు మనం ఓపిక పట్టాలి, మన పవర్ చూపించాలి. ముందు మనం స్థానిక సంస్థల ఎన్నికల్లో ముందుగా మున్సిపాలిటీలో గెలిచి తీరిచి మన పవర్ చూపిస్తే మనకు పదవులు మన తెలుగుదేశం కార్యాలయం చుట్టే తిరుగుతాయి. ఇది ఆలోచన చేసుకోవాల్సింది ప్రతి ఒక్క కార్యకర్త, నాయకుడు. మీరు ఆ దృష్టితో ముందుకు వెళ్తే మనం పులివెందుల్లో మన పవర్ ఏంటో చూపిస్తే ఏం జరుగుతుందో భవిష్యత్తులో మీరే ఊహించుకుంటారు అని బీటెక్ రవి ఈ సమావేశ సందర్భంగా మాట్లాడారు. చూడండి ఈ వీడియోలో. ఇలా బుధవారము చాలా ముఖ్యమైన నాయకులతో ప్రతి నెల కూడా మీటింగ్ పెట్టుకోండి. దానివల్ల కొంత ఏదైనా కూడా వాళ్ళ మనసులో ఉండేది కానీ, వాళ్ళ బాధలు కానీ, ఇంకోటి కానీ పార్టీ దృష్టికి తీసుకుపోయేది కానీ కొన్ని అవి బయటకు వస్తాయి. మీరు క్రమం తప్పకుండా ప్రతి నెల ప్రతి బుధవారం ఈరోజు ఈ కార్యక్రమం పెట్టుకొని అందరినీ పిలిచి మీరు మాట్లాడాలనే ఉద్దేశంతో అందరినీ పిలవడం జరిగింది. అందరూ కూడా తక్కువ సమయంలో వచ్చినందుకు కొందరు సమస్యలు, కొందరుగా బాధలు పంచుకున్నారు. ఏదంటే మనము ఏదైనా అసంతృప్తి అనేది మనం మానవులు సహజం, అందరికీ ఉంటుంది. కానీ దాన్ని ఒక్కో రకమైన అసంతృప్తిని ఒక్కో వేదిక మీద వెల్లడించాల్సిన అవసరం ఉంటుంది. నువ్వు చెప్పే సమస్య మానవులు కూడా కాబట్టి నాకు చెప్పే సమస్య అది ఈయన చెప్పే సమస్య కాదు. మోహనన్న జగనన్న చెప్పినది ఇక్కడ మాట్లాడాల్సిన సమస్య. ప్రభాకరన్న చెప్పింది సామకోటి గారికి నేను అబ్జర్వర్ కాబట్టి పులివెందులలో ఈ పరిస్థితి ఉంది, ఇది నువ్వు అధికారానికి తెలియజేయని ఆయన చెప్పాల్సింది. అది ఇతర సమస్యలను, అసంతృప్తిని వెల్లడించాల్సిన సందర్భాలు ఒక్కో స్టేజ్ ఒక రకంగా ఉంటుంది. అందరికీ బాధ ఉంటుంది. ఇంకో విషయం అసలు నాకు ఒకసారి వాస్తవంగా కూడా మిమ్మల్ని చూస్తే వరకులో చాలా బాధగా కూడా ఉంటుంది. ఏంటంటే ఎప్పుడు ఇచ్చిన ఏమి చేసింది అంటే నేను అనుకోవడము 100% మీ తరపు నేను సాటిస్ఫాక్షన్ లేను. మీరు నా మీద ఎంత తృప్తిగా ఉన్నారో అసంతృప్తిగా ఉన్నారో నేను అడగను. కానీ మీ పట్ల అయితే నేను అసంతృప్తిగా ఉన్నా. ఏంటంటే ఎప్పుడు పిలిచినా ఏం జరిగినా దేనికైనా రెడీ అయినా డిప్యూటీ సెలక్షన్స్ అప్పుడు మీ ఇంట్లో సొంత వాళ్ళు నిలబడినా కూడా నాకు కష్టపడు ఆ రకంగా వచ్చి పనిచేస్తారు. ఇప్పుడు ఏ మీటింగ్ పెట్టినా ఇంకోటి పెట్టినా కూడా ఆఫీస్ అంతా కలగలు అవుతా ఆ రకంగా వస్తారు. ఒకసారి మేము చూస్తే కూడా అసలు నా నిజంగా చాలా బాధ ఎప్పుడో రుణపడి ఉన్నాను కూడా. కానీ మళ్ళా ఒకసారి ఆలోచించి నేనేమన్నా తప్పు చేస్తానని అని ఆలోచించుకొని నేనైతే తప్పు చేయడం లేదు కదా అని సరిదిద్దుకొని ఎప్పుడో మంచి టైం వస్తుంది కదా. ఏది ఒకసారి మీకు కూడా నా వల్ల చిన్న చిన్న ఏది ఊళ్ళో పోస్ట్ ఇల్లు పెరిగితారు, దానికి తప్పదు. నేను ఒకరికి అప్పుడు ఇంకోటి బాధపడినట్టు బాగా సర్ది చెప్పి ఇప్పుడు ఉదాహరణకు మా అమ్మలకు మేము ఆ తర్వాత కేవలం లింగాలలో జరిగినప్పుడు బూత్లో ఈసి అతన్ని అవమానం చేశారు. చేసినా కూడా మళ్ళీ గత తర్వాత నేను పోతే ఆయనకే వచ్చి మళ్ళీ 5 వరకు బూత్లో కూర్చున్నాడు. అంటే ఒకటే అలాంటి వాళ్ళకు ఆ తర్వాత మళ్ళీ బీజీ వర్గానికి సంబంధించిన క్యాండిడేట్ కాబట్టి అలాంటి మార్కెట్ కమిటీ ఇవ్వాలని ఆ క్రమంలో మా బ్రహ్మయ్య కానీ ఆ తర్వాత మా యాదవ్, మా ఊరి యాదవ్ కూడా అడిగినా నాకు అది అడిగినది గుర్తుంటుంది. ఇది అమ్మకి ఇచ్చాము, ఇద్దరికి ఏదో ఒకటి చేయాలి. ఒకటి నేను ఒకరికి గీయలేము కదా. అట్లా ఏదన్నా నా వల్ల
ప్రెసిడెంట్ కాబట్టి మాట్లాడినాడు. కాబట్టి వాళ్ళ ఆ వంశానికి సంబంధించినట్టుగా ఆ తర్వాత ఆయనకు మన విశ్వనాథ తమ్ముడికి ఇట్లా ఎక్కడన్నా చూసుకోండి. మనం వాళ్ళ దగ్గరికి పోతారు వీళ్ళ దగ్గరికి పోతారనే కాదు. నారాయణ చైర్మన్ ఇచ్చాం కదా. మనకు తెలుగుదేశం పార్టీకి నిజంగా ఎవరు కష్టపడి చేస్తున్నారు ఏమైనా దాని మీద వాళ్ళు ఆ రకంగా మాట్లాడి చేస్తున్నాం తప్ప. అయితే ప్రతి ప్రోగ్రాం గురించి 2 నిమిషాలు మాట్లాడి మొదలు చెప్తాం. ఇప్పుడు ఏదైనా కానీ వాళ్ళు మనకు ప్రోగ్రాం ఇస్తున్నారు. కానీ ఈ ప్రోగ్రాం వల్ల లాభ నష్టాలు కానీ పార్టీకి మేలు జరుగుతుంది అనేది ఈ పులివెందుల నియోజకవర్గంలో గ్రామ స్థాయి లీడర్లుగా మీకు కొంత అవగాహన ఉంటుంది, నాకు కొంత అవగాహన ఉంటుంది. కానీ పార్టీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే మేము ఇచ్చిన ప్రోగ్రాం మీరు ఫాలో అయ్యి చేయండి. మీ సొంత అజెండా సొంత ప్రోగ్రాం అంటే మళ్ళీ చేసుకుని మాకు వచ్చిన అభ్యంతరం ఏం లేదు. పులివెందుల ఇట్లాంటి వర్కౌట్ కాదని నేను అన్నాను అనుకోండి. మేము ఇచ్చిన ప్రోగ్రాం అందరితో చెప్పి ఇది అయిపోయిన తర్వాత మీ సొంత ఆలోచన పులివెందులకు మీరు ఏ రకంగా రాజకీయం చేస్తే మీకు లబ్ధి జరుగుతుందో ఆ రకంగా తర్వాత చేసుకోండి. ఈ ప్రోగ్రాం మనకు చేయండి అంటారు. మనం ఏదైనా కానీ గతంలో ప్రోగ్రామ్ ఓటీపీలు ఉండేది ఇవన్నీ మన నాయకులు కానీ అంత ఓపిక అన్ని రోజులు వాళ్ళు ఏం చెప్తారు, ఒక గ్రామంలో తిరగమంటారు. తిరిగేది ఎట్లా 30 ఇళ్ళు ఒక రోజు తిరగాలంటారు. ఇప్పుడు రమణాలు ఊళ్ళో అయితే 30 ఇళ్ళు అంటే 20 రోజులు 600 ఇళ్ళు ఉంటాయి, 20 రోజులు ఉంటారు. అది 20 రోజులు ఆయన కానీ వాళ్ళు లీడర్లు కానీ డ్యూటీ చేయాలి. మన ఇక్కడ సాంప్రదాయం మన మనస్తత్వం 2 రోజులు 3 రోజులు రాజకీయం చేస్తాం. వాళ్ళు చేసే పని 20 రోజుల పని మనం 3 రోజుల్లోనే చేస్తాం. కానీ వాళ్ళు అట్లా కాదు. మీరు కూర్చోండి. ఎగ్జాంపుల్ ఈరోజు తల్లిదండ్రులు అందరికీ పడింది. స్కూల్లో పోయినప్పుడు 2 పిల్లలు వాళ్ళకు కూడా తల్లిదండ్రులు పడిందా లేదా, ఆ పెన్షన్ వస్తుంటే మీకు 3,000 నుంచి 4,000 నుంచి పెన్షన్ లేదా అని ఒక 2 నిమిషాలు కూర్చొని మాట్లాడి వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి ఆ ఫోటోలు పెట్టడం అనేది వాళ్ళ ప్రోగ్రామ్. అంటే ఒకరికి నమస్కారం పెట్టుకుంటా డోర్ పోయేది కాదు. ఈ రకంగా ఇంటరాక్ట్ అయ్యి రోజు ఇంట్లో కూర్చుంటే ఇప్పుడు మనం ఇక్కడ అంతా గ్యాదర్ అయితే మీరు సమస్యలు చెప్పినట్టు ఆ ఇంట్లో వాళ్ళు కానీ ఏదన్నా మాకు అదో ఏదో సమస్య చెప్తే మీరు దృష్టికి వస్తే దాన్ని మీరు ఏదన్నా తీర్చగలిగితే అది పద్ధతి బాగుంటుందనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం పెట్టారు. కాబట్టి 27వ తేదీ నుంచి మీరు 10 రోజులు కష్టపడితే అంతా కూడా సరిపోతుంది. ఇది 45 డేస్ ప్రోగ్రామ్, 45 డేస్ ప్రోగ్రామ్ ఉంది. కాబట్టి నేను కూడా 7 మండలాలు ఉన్నాయి. మండలానికి 2 రోజులు పెట్టుకున్నా, 14 రోజులు. పులివెందుల మున్సిపాలిటీ తొందరలో ఎలక్షన్ ఉంది కాబట్టి మున్సిపాలిటీలో మేము 20 రోజులు పెట్టుకున్నా. 33 వార్డులు ఉన్నాయి మన దగ్గర. 33 నుంచి 40 అయినాయి వార్డులకి. అది కంప్లీట్ అయిన వచ్చి 40 వార్డులు అయినాయి. కాబట్టి తర్వాత రోజుకు 2 వార్డులు చొప్పున ఇక్కడ 20 రోజులు ప్రోగ్రామ్ పెట్టుకుంటే ఈ 40 వార్డులు అయిపోతాయి. మండలానికి 2 రోజులు పెట్టుకుంటే అది 20 ప్రధానం 34 రోజులు. అంటే 45 రోజులు కానీ 34 రోజులు తిరిగి వెళ్ళి మనం పెట్టుకున్నాం. వాళ్ళు 30 రోజులు తిరగమన్నారు, 4-5 రోజులు అడ్డు పెట్టారు. ఆ రకంగా ఈ ప్రోగ్రామ్ అంతా కూడా మనం తప్పకుండా చేసి వాళ్ళు ఏదైతే కండిషన్ ప్రకారం చేయమన్నారో ఆ ప్రకారంగా చేసి వదిలేస్తాం. ఎందుకంటే మన మీద నింద రాకుండా ఈరోజు మనలో కొందరు చేయలేదని మాట్లాడినారు. ఇవన్నీ మాట్లాడినప్పుడు మీరు చేయలేదు అంటారు. కాబట్టి ఆ పరిస్థితి రాకుండా మన పని మనం చేసి ఆ తర్వాత మనం అడగాల్సింది అది ఏ స్టైల్ అడగాలా ఏం అడగాలి అనేది మనం మాట్లాడదాం. కాబట్టి ఈ ప్రోగ్రామ్ అనేది అందరికీ ఏం లేదు. తల్లిదండ్రులు వచ్చిందా, పెన్షన్ వచ్చిందా, 60 ఏళ్ళ నుండి పెన్షన్ రాలేదా, ఇలాంటి వాటిని అడుగుతా పోయేది. 27వ తేదీ కన్నా ముందే ఆ తర్వాత చనిపోయిన పెన్షన్స్ ట్రాన్స్ఫర్ అంటే భర్త కోసానికి భార్య కానీ, భార్య చనిపోతే అది భర్త కానీ అలాంటివి కొత్త పెన్షన్లు. తర్వాత ఇందాక జగనన్న వాళ్ళు చెప్పినట్టు హౌసింగ్, దీని మీద ఖచ్చితంగా క్లారిటీ ఇస్తాము. 27వ తేదీ మీరు పల్లెలకు పోయే లోపలని మనకు లోకేశ్వర గారు మాట ఇవ్వడం జరిగింది. కాబట్టి మనకు వాళ్ళు ఏ రకంగా మనకు చెప్పమని ప్రజలకు చెప్తారో ఆ రకంగానే మనం చెప్పి 2 రోజులు అవుతుంది. ఆ తర్వాత ఏంటనేది ముఖ్యంగా పెన్షన్ పోతానే మీరు ఇలా పల్లెలకు వచ్చారని మీరు తిరుగుతారంటానే మేము చుట్టుకునేదంతా పెన్షన్, మహాటి ఇల్లు, ఇదంటే మేము. ఆ తర్వాత వచ్చేసి ఇంకో ప్రోగ్రామ్ ఏంటంటే సర్ ప్రోగ్రామ్. మీరందరూ చెప్పినాము,
క్లాసులు పెట్టి మన ఎవరైతే బిహేవియర్ ఉన్నారో వాళ్ళంతా కూడా చాలా అద్భుతంగా బ్రహ్మాండంగా పనిచేశారు. దాదాపు మన నియోజకవర్గంలో దాదాపు 30,000 ఓట్లను ఇప్పుడు చనిపోయినవి కానీ డబుల్ ఎంట్రీ కానీ అమ్మాయిలు ఉండి పెళ్లి లేనవి అవి ఇక్కడనే వాళ్ళ ఓటు ఉన్నాయి. అవన్నీ కూడా దాదాపు 30 నుంచి 32,000 వచ్చేసి ఓట్లు మన పులివెందుల కాన్స్టిట్యూన్స్ లో ఐడెంటిఫై చేయడం జరిగింది. అంటే ఇది బోత్ పార్టీస్, అన్ని పార్టీలలో ఎవరైనా అబ్జెక్ట్ చెప్పడం లేదు. ఎందుకంటే చనిపోయినవి కానీ డబుల్ ఎంట్రీస్ కానీ ఇవి వైఎస్ఆర్ పార్టీ చెప్పమన్నారు, తర్వాత మన పార్టీ వాళ్ళు చెప్పమన్నారు. ఇంకా మీరు శ్రద్ధగా చేసి తర్వాత నిజంగా ఎందుకు ఇది మనం చెప్తున్నామంటే, ఇప్పుడు మీ ఊళ్ళో ఉంటాడు అనుకో ఆ ఓటరు, మీరు చేసే విధానము చంద్రబాబు చేసే విధానము మీ పట్ల కొంచెం అట్రాక్ట్ అయ్యే పరిస్థితులు. వాడు ఎక్కడ హైదరాబాద్ లో ఉంటాడు, అప్పుడు ఓటేయను వస్తాడు, మన ఊళ్ళో పరిస్థితి జగన్ అభిమానమా చంద్రబాబు అభిమానం చూసుకొని ఓటేసుకుంటారు. అట్లాంటి మనం ఏమి ఉండాల్సిన పనిలే, అక్కడ ఓటు పెట్టి అక్కడ విధానం తీసేది నో ప్రాబ్లం. మన ఊళ్ళో ఉండి వాళ్ళంటే వాళ్ళకి విషయాలు తెలుసు, అంటే మీరేమేమి చేసేది చంద్రబాబు నాయుడు ఏమేమి చేసేది తెలుస్తుంది కాబట్టి వాళ్ళ పార్టీ వల్ల ఆకర్షిస్తూ వెళ్తారు. అదే దూరంగా ఎక్కడో ఉండి వాడు వచ్చి అక్కడ ఓటేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాడు వేసిపోతారు. కాబట్టి అలాంటి వాటి మీద కూడా కొంచెం శ్రద్ధ పెట్టండి. సార్ ప్రోగ్రామ్ కానీ ఈ ప్రోగ్రామ్ ను 27వ తేదీ మనం లాంఛనంగా చేసి ఆ 7 మండలాలు కూడా ముందే నేను డేట్ ఇస్తాను. ఏ ఊళ్ళో పెట్టండి, పద్ధతి ప్రకారం నీట్గా చేసి కంప్లైంట్ కూడా చేసుకున్నాం. తర్వాత ముఖ్యంగా మనకుంటే ప్రాబ్లం వచ్చేసి రెవెన్యూ ప్రాబ్లం. దీని మీద ఇంకా మామూలుగా అయితే మన ఆర్టీఓ గారు మెత్తగా ఏం చెప్పినా తినే కోరుకుంటాడు, కానీ ఆయన చేయడానికి కూర్చోబెడతాడు, కాపీనా టీనా చెప్తాడు, పోతాడు. పని చేయడంలో బాగు చేయడం అంటే కళ్యాణ్ ప్రసాద్ కూడా చెప్పిన ఈ విషయం, వాళ్ళు కూడా చూస్తా ఉన్నారు. ఏంటంటే మరి ఈవిడ ఏదో ఇప్పుడు కదా మున్సిపాలిటీకి వచ్చినట్టు గ్రేడ్ 1 సూపర్ ఆఫీసర్ వచ్చి వాళ్ళు కొత్తలో మాకు పనికి ఇబ్బంది పడతామేమో, అలా మీరు ఇబ్బంది పడతారు, ఎట్లో ఇతరులనే పని చేసుకున్నాము కానీ ఆడికి తిట్టి ఒక రకంగా ఎట్లంటే మాట్లాడి కూడా కొన్ని పనులు చేసుకున్నాం. దీనికి పరిష్కారమే ఏంటంటే మేము ఇప్పుడు కలెక్టర్ గారే కలెక్టర్ గారే ప్రతి వారము ఒక కాన్స్టిట్యున్సీ 4 వారాలు అట్లా ఎదుర్కొని ఆయనే పులివెందులకు వచ్చి 4 వారాలు అంటే ప్రతి సోమవారము మంగళవారం వచ్చి 4 వారాలు కంటిన్యూస్ గా ఇండియన్ గ్రీవెన్స్ పెట్టి దాంట్లో అప్పటికప్పుడే కేర్ చేసి ఆ రకంగా ప్రోగ్రామ్ పెట్టుకున్నాడు. అది ఫస్ట్ 10,000 అయిపోయింది. ఇప్పుడు 4 వారాలు తర్వాత కడప ఉంది. మేము కలెక్టర్ గారిని ఆ తర్వాత మాధవీకరణ రిక్వెస్ట్ చేసుకుని కడప ఈ ప్రాంతాల్లో కొంచెం రెవెన్యూ ప్రాబ్లమ్స్ అర్బన్ కాబట్టి తక్కువగా ఉంటాయి, మీకు ఏదైతే కడప కాన్స్టిట్యూన్సీ ఉండే టైము మా పులివెందులకు ఇవ్వండి, ఆ లోపల స్థానిక సంస్థల ఎలక్షన్స్ వచ్చే లోపల కనీసం ఒక 30 to 40% మన రెవెన్యూ ప్రాబ్లమ్స్ కలెక్టరేట్ కూర్చుంటే ఖచ్చితంగా క్లియర్ అవుతాయంటే మంచి హృదయంతో వాసన ఇద్దరు ఒప్పుకోవడం జరిగింది. 10,000 అయిన తర్వాత మన పులివెందులోనే కంటిన్యూస్ గా 1 వీక్ కంటిన్యూస్ గా 4 వీక్స్ కలెక్టర్ గారే వస్తారు, ఆర్టీఓ అందరూ వస్తారు, మేము ఈ గ్రీవెన్స్ అన్ని ఇవ్వడము అప్పుడే క్లియర్ అవుతాయి, 10 రోజులు అవుతాయి కాబట్టి చెప్తారు. కాబట్టి రెవెన్యూ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉండేవి అన్నీ కూడా ఈ మార్గంలో ఒక 30-40%, ఎందుకంటే ఎక్కువ ఈ చక్రపేట ఏరియాలో చాలా హెవీగా రెవెన్యూ ప్రాబ్లమ్స్. అవి ఆ మండలం టోటల్ నియోజకవర్గంలో 100 గ్రామాలు అయితే చక్రపేట మండలం 130 గ్రామాలు. చిన్న ఈ పెద్ద నానా రకం సమస్యలు ఉన్నాయి. కాబట్టి వాటి పేపర్లో పెట్టాలి. రెవెన్యూ ప్రాబ్లమ్స్ అన్ని కలెక్టర్ గారి దగ్గర తర్వాత ఈ మంత్ నుంచి 10,000 ఒక వారం ముందు అయిపోయిందో ఇవన్నీ కూర్చోబెట్టి ఆ తర్వాత క్లియర్ చేసే మార్గం తప్పకుండా వచ్చేసి ఆ చర్యలు కూడా మనం తప్పకుండా తీసుకుంటాం. ఇంకా మామూలుగా పాలిటిక్స్ అందరూ మాట్లాడేది వస్తే మనము అడుగుతుంటే ఏది కాదు, మన కెపాసిటీ మనకంతా చూపించాం ఆల్రెడీ. మరొకసారి ముందుంది, అంతవరకు ఏం జరగవు, తొందరగా మనగవు. ఈ 2-3 నెలల్లో మనం పులివెందుల మున్సిపాలిటీ కొట్టి చూపిస్తే పదవి
మన తెలుగుదేశం ఆఫీస్ కాడ ఆ గేట్ కాడ నుంచి వస్తుంది. కాబట్టి దాని గురించి మనకు మన ఆలోచన మనకుంది. మనమేం ఇది స్థాయి నుంచి స్టెప్ బై స్టెప్ వేసుకుంటూ బయట వచ్చాం. ఈ స్థాయికి వచ్చి ఇట్లా మిమ్మల్ని గాలికి వదిలేసి ఇట్లా నాకు ఆలోచన ఉంది ఎట్లా అధికారం చేయమని. కానీ కొంత ఓటు వాళ్ళకు ఎందుకో ఆ పనుల ఒత్తిడి వలన వివిధ సందర్భాల్లో వివిధ వేదికల మీద అన్ని చెప్తాను. అక్టోబర్లోనే ఎలక్షన్ ఉంది, ముందు మున్సిపాలిటీ. దానికి కష్టపడి జెడ్పీటీసీలో ఏ రకంగా చేశామో అందరం కష్టపడి ప్లాన్ గా చేస్తే ఎవరు దానంటే ఎదురుస్తుంది, పదవులు దానంటే ఎదురుస్తాయి. కాబట్టి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఈ ప్రోగ్రామ్ వాళ్ళతో మనం అనిపించుకోకుండా తర్వాత తప్పకుండా ఈ ప్రోగ్రామ్ మనం చాలా పద్ధతిగా వాళ్ళు చెప్పిన గైడ్ లైన్స్ లోనే అయిపోతే ఈ సమస్యలు అనేవి ఒకటిపోతే ఇప్పుడు 3-4 నెలలు అయింది. ఎన్ఆర్ చేసిపోయి వర్కులు కానీ ఇవి కానీ అన్ని స్టాప్ చేశారు. క్లియర్ గా ఈసారి గైడెన్స్ ఇందాక వచ్చేసి ముందు కూడా చెప్పినాడు ప్రభాకర్ కూడా ఐడియా ఉంది. క్లియర్ గా ఈసారి 6-7 వర్కులే నోటిఫైడ్ వర్కులు చేసి దాంట్లో గ్రావెల్ రోడ్స్ పెట్టాలనేది కృష్ణతేజ గారు కానీ వాళ్ళు కానీ అందరూ కూడా డిసైడ్ చేయడం జరిగింది. కృష్ణతేజ అంటే పంచాయతీరాజ్ కమిషనర్. కాబట్టి 6-7 వర్కుల్లో ఈసారి గ్రావెల్ రోడ్స్ కూడా ఉంటాయి. కొంత మనం ఎంతసేపు ఉన్నా కూడా మనకేం ఇది ఇందాక చెప్పినట్లు ఎవరికి ఏం లేదు. మనము వాస్తవంగా అంటే గొప్ప చెప్పుకోవడం కాదు, కానీ మనకేదో కొంత పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ కొంత వేరే విషయాలు కానీ మన కాన్స్టిట్యూన్స్ వాళ్ళు చాలా బాగుంటారు. మిగతా వాళ్ళకి ఈ స్వేచ్ఛ కూడా లేదు. మనకేదో డిఐజీ సార్ అందరూ పులిందులో ప్రత్యేకంగా చూస్తున్నాడు కాబట్టి మనకు కావాల్సిన ఆఫీసుల్లో సార్ పోతారు. కొంచెం మీ గౌరవం అది మరీ ఇబ్బంది పడకుండా స్టేషన్ దగ్గర మనకు అవమానం జరిగింది ఎవరు ఉండాలా అన్ని చూస్తున్నాము. కానీ మీరు ఆశించిన మేరకు అది జరగడం లేదనేది నాకే తెలుసు. మీరు చెప్పాల్సిన పని. ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి రాజకీయాలు ఉన్నాం. అధికారం వచ్చేసారి పులిందని ఏం చేయాలి ఎట్లా చేయాలని మాకు ఆలోచన ఉంది. ఆ ఆలోచనకు తగ్గట్టు మనకు కూడా పై నుంచి సహకారం వస్తే ఇంకా ప్రమాణంగా చేస్తామనే విషయం వాళ్ళు గుర్తించడం లేదని బాధ తప్ప వేరే విషయమే కాదు. మనకు ఇంకా స్పీడ్ తీయమని ఇంకా స్పీడ్ చేస్తాం, వాళ్ళని ఇంకా ఇబ్బంది పెడతాం. తర్వాత ఎందుకంటే ప్రత్యర్థి అనేవాడు మనకు చాలా బలవంతుడు. వేరే వాళ్ళు మా ఫ్రెండ్స్ స్నేహితులు కూడా చాలా మంది నువ్వు ఆ నియోజకవర్గంలో వేరే చోట ఎమ్మెల్యే పోయిందంటే కూడా 175 నియోజకవర్గాల్లో 175 మంది ఎమ్మెల్యే పేర్లు మీరు చెప్పగలరా? బీటెక్ రవి అంటే అందరికీ తెలుసు. అది మా దేశంలో పులివెందులోనే ఎమ్మెల్యే అయితే తప్ప వేరే చోటు పరిస్థితి లేదని కూడా కాబట్టి ఉంది. అసంతృప్తి కేడలో చంద్రబాబు నాయుడు గారు కూడా 40 అనుభవం. ఆయన పద్ధతిగా ఓటు చేసుకుంటే స్థానిక సంస్థలు వస్తాయి, ఏం వస్తాయి. కాబట్టి నిన్న లోకేష్ గారు వచ్చినప్పుడు కూడా ఎయిర్పోర్ట్ కనిపించినప్పుడు పొలిటికల్ మ్యాటర్ మాట్లాడాలని మీతో అని కూడా అన్నాడు. ఆలోచిస్తారు, చేస్తారులే. ఎందుకంటే మనం ఏంటంటే ఇంకా స్పీడ్ గా టగటగండి అయిపోయి ఈ పాటికే ఏమి లేకుండా అడుగుతున్నారు సెట్టింగ్ కావాలని మీది. కానీ అయితే తప్పదు, కొంత టైం ఇస్తే అన్ని చేస్తాము. కాబట్టి ఉండండి, ఈ ప్రోగ్రామ్ బాగా చేయండి. మీరు పల్లెల బాబు 100% పెన్షన్స్ మీద హౌసింగ్ మీద క్లారిటీ ఇచ్చినాకనే మేము పంపిస్తాం. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అందరికీ ముఖ్యంగా మీరు అందరికీ కూడా ఏదో భోజనం కూడా తర్వాత ఏర్పాటు వచ్చి చేయడం జరిగింది. అందరూ పనిచేసుకోవాలని కూడా కోరుకుంటూ ఏదేమైనప్పటికీ ఇందాక మరొకసారి మనం చెప్తాను, ఏది కూడా మనమే మనం ఆశించి ఆ ఎంపల్లాడితే రాదు. మన సత్తా దాడితే వాటంతా వ్యవసాయం. ఇప్పుడు ఎటు 2 ఏళ్ళు అయింది, అంతా కూడా 5-6 నెలలు ఉండేది. నేను ఇన్ఛార్జిగా ఉన్నందుకు తర్వాత మీరైతే అందరూ తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసే కదా, నాకు 55,000 ఓట్లు వచ్చాయి. ఈ 5 ఏళ్ళు మళ్ళీ మనకు అసంతృప్తి ఉన్నాయా, కొన్నిసార్లు ఉన్నాయి. 5 ఏళ్ళు అన్నట్టు అనుభవించడానికి మనకు రైట్ ఉంది, హక్కు ఉంది. దాన్ని మనం ఎందుకు ఇది చిన్న వాటి గురించి ఆలోచించకుండా మన హక్కు ఇది. 5 ఏళ్ళు మనం ఎంజాయ్ చేయాల్సిందే. ఎందుకంటే మనం కష్టపడినా మన గవర్నమెంట్ వచ్చింది. కాబట్టి నాకు నేను ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు మీరు ఇంత కష్టపడిన దానికి మిమ్మల్ని సర్పంచులు, మిమ్మల్ని కౌన్సిలర్లను, ఎంపీటీసీలు
మిమ్మల్ని చేసుకోవాలిగా. అవన్నీ సక్సెస్ అయ్యి నేను అనుకునేట్టు సర్పంచ్ అన్ని చేసినా తర్వాత మీ ఇష్టం.